ఉన్నాడు. తన మహిమ కొరకు దేవుడు నరులను లేదా మనుష్యులను సృజించడము, పుట్టించడము జరిగింది. కానీ దేవుడు సృజించినటువంటి ఆ కారణాన్ని అనేక సార్లు మనుషులు మర్చిపోతా ఉన్నారు. మర్చిపోయి దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమను దేవునికి ఇవ్వకుండా ఇతరమైన వాటికి ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క లేఖనాలు ఇలా తెలియజేస్తా ఉన్నాయి. ఏమని తెలియజేస్తున్నాయి? నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నడిప్రాయము, లేతప్రాయము ఇవన్నీ కూడా గతించిపోతాయి. అయితే దేవుని నీవు తెలుసుకొని నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆనందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పేసి ప్రసంగిలో తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు ఏ కారణంతో తెలియజేశాడో, లేకపోతే మనల్ని పుట్టించాడో దాన్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకం ఉంచుకుంటామో మనం దేవుని కొరకు జీవించడం జరుగుతుంది. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభువారు ఇలా అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాను అని తన తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు నన్ను ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడో ఆ పని కొరకు నేను ఈ లోకానికి వచ్చాను కనుక ఆ పని నేను చేయవలసి ఉంది. అలాగే ఈ లోకంలో మనుషులను కూడా దేవుడు తన మహిమ కొరకు పుట్టించాడు. మనందరం కూడా ప్రత్యేకమైనటువంటి వారం, మనుషులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వారం. ప్రతిదీ కూడా మన జీవితంలో యూనిక్ గా ఉంటా ఉన్నాం. మనకున్నటువంటి ప్రత్యేకత ఇంకొకరికి ఉండదు. చివరికి మన ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, లేకపోతే మన శరీరానికి ఉన్నటువంటి వాసన కావచ్చు, ఇలా మనం చూస్తే మనకున్నటువంటిది ఏదైతుందో అది ప్రపంచానికి ఎవరికి లేదు. అంత ప్రత్యేకంగా దేవుడు మనల్ని చేశాడు. అయితే ఎందుకు అంత ప్రత్యేకంగా చేశాడంటే మన ద్వారా దేవునికి మహిమ కలగాలని. కనుక మనము ఆ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు ఏ కారణంతో అయితే మనల్ని పుట్టించాడో ఆయనను మనము ఆ రీతిగానే మహిమపరచాలి. అందుకే ప్రసంగిలు అంటారు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని. ఇప్పుడు చదివినటువంటి యెషయా గ్రంథంలో మనం చూస్తే నా మహిమ నిమిత్తం నేనే మిమ్ములను పుట్టించాను, సృజించాను అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు బెట్సీ ఉంది. మరి ఆమెకి ఏ విధంగా దేవుడు